ఈ వీడియో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఆడ మగ చూడాలి, పిల్లలు చూడాలి, పెద్దలు చూడాలి. ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే 600 కోట్ల ఆస్తికి వారసుడు ఒకగానొక్కడు. అతను ఏమ్మా మరి పెళ్లి చేసుకుంటావా ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. ఓకేనా మీ ఇష్టాన్ని చేసుకుంటానని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్నకి 40 సంవత్సరాలుగా పరిచయం గోయల్ ఫ్యామిలీ, వీళ్ళది అగర్వాల్ ఫ్యామిలీ. ఓకే, వీళ్ళు రియల్ ఎస్టేట్లో మంచి గ్రిప్ ఉన్నటువంటి వాళ్ళు పూణేలో. దెన్ అవతలను గోయల్ ఫ్యామిలీని అడిగారు, ఏరా మా అబ్బాయి అబ్రాడ్లో చదువు కంప్లీట్ చేసుకొని వచ్చాడు, చూడు ఎంత అందంగా ఉన్నాడో, అండ్ నా ఆస్తి మొత్తానికి వారసుడురా, నా కంపెనీకి వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్. సో మొత్తం మార్కెటింగ్ అండ్ మొత్తం అతను చూసుకుంటాడు డైరెక్ట్. మరి నీ కూతురు రీసెంట్గా చదువు అయిపోయింది కదరా, మరి నా కొడుకు ఇస్తావంటే అవతల ఉన్నటువంటి గోయల్ ఫ్యామిలీ వాళ్ళు డబ్బు ఉండాలి, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళ కూతుర్ని అడిగాడు, ఓకేనన్నా మీరు ఎలా చెప్తే అలానా. అలా ఈ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేశారు, అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేశారు. దెన్ రేపు నవంబర్లో పెళ్ళి. రాజస్థాన్లోని కోటలో దాదాపు 17 కోట్ల రూపాయలతో బుక్ చేశారు, 2 విమానాలు బుక్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీస్, రిలేటివ్స్ మొత్తానికి అన్నీ కూడా రెడీ అయిపోయింది. వాస్తవానికి ఇది జూన్ కదా, ఈ నెల స్టార్టింగ్లో వీళ్ళంతా కూడా కలగలిసి, ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అంతా కలగలిసి బాలి, ఇండోనేషియన్ బాలి సమ్ వెకేషన్ ట్రిప్ వెళ్ళాలి. అప్పుడు ఎయిర్పోర్ట్లో కేతన్ అగర్వాల్ పెళ్లి కొడుకుది పాస్పోర్ట్ మిస్ అయింది, దాంతో ట్రిప్ క్యాన్సిల్ అయింది, వచ్చారు. ఇక అప్పుడు ఈ సియా గోయల్ పెళ్లి కూతురు ఈమెం చేసింది, ఈ కేతన్ అగర్వాల్ని చంపాలని డిసైడ్ అయింది. ఎందుకు డిసైడ్ అయింది, ఇది ఏకంగా చేతన్ బాబులాల్ చౌదరి అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడిని ప్రేమించింది. దెన్ ప్రేమించినప్పుడు అదే విషయం వాళ్ళ ఇంట్లో చెప్పాలా, గోయల్ ఇంట్లో చెప్పలా. దెన్ అగర్వాల్ ఇంట్లో చెప్పాలి అంటే మామూలు ఇంట్లో చెప్పలా. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఈ అగర్వాల్కి చెప్పాలి, కేతన్ అగర్వాల్కి నువ్వన్నా చెప్పు ఎలాగలా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పకపోగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఫోటోలు వీడియోలు ఫుల్ ఎంజాయ్. ఇక మూమెంట్లో ఏమని డిసైడ్ అయిందంటే, కేతన్ అగర్వాల్ని చంపేస్తే కాబోయే పెళ్లి కూతురు అయ్యో పాపం అని చెప్పి సింపతి చూపిస్తారు. ఇక నేను వచ్చేసి పలానా వాడు నన్ను ప్రేమిస్తున్నాడంట, నేను అతనే చేసుకున్నాను. సేమ్ మేఘాలయ హనీమూన్ స్టోరీ. అక్కడ సోనం, ఇక్కడ సియా గోయల్. అక్కడ పెళ్ళి తర్వాత చంపింది, ఇక్కడ పెళ్ళికి ముందు చంపింది. ఇక ఏం ప్లాన్ చేసింది, దాని బాయ్ ఫ్రెండ్తో కలగలిపి వీడిని చంపేద్దాం అనుకున్నారు. అలా మే 31వ తారీఖున ఈ పోర్ట్ ఏదైతే ఉన్నదో ఆడకొచ్చున్నారు కోట. ఆ కోటకు వెళ్ళిన తర్వాత ట్రెక్కింగ్ దానిలో కేతన్ అగర్వాల్ ఎక్స్పర్ట్ అట. అలా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మొత్తం గమనించింది, ఎక్కడ ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఆ కోట దగ్గర జనాలు ఎక్కడ ఉండరు, అండ్ ఇతనిని మనం చంపితే డౌట్ రాకుండా ఎలా ఉంటుందో మొత్తం చూసుకుంది. అది ప్లాన్ 1. అంటే ప్లాన్ అక్కడ ప్లాన్ రెడీ చేసేసుకుంది. ఇక 2, మొన్న జూన్ 14వ తారీఖున మరలా తీసుకెళ్ళింది సేమ్ అదే కోటకి, లోనావాలా దగ్గర ఉంటుంది. ఓకే, లోహగడ్డ పోర్ట్ అని అంటారు. ఆడకి వెళ్ళిన తర్వాత ఏమైంది, అతను ఫోటోలు తీస్తున్న మూమెంట్లో పాము ఉంది, పాము నుండి కరవబోతుంది అన్నట్టుగా షో ఆఫ్ చేసేసి అతను తోసేసింది. అతను చెప్పే కదా మంచి ఎక్స్పర్ట్ అండి ట్రెక్కింగ్ రిమైనింగ్ వాటిలో. దాంతో అతను జాగ్రత్తగా పక్కన ఉంటూ ఒక చెట్టు లాంటి దాన్ని పట్టుకొని కొమ్మను పట్టుకొని బతికేడు పైకి వచ్చాడు. ఏంటి ఇలా తోసేసావు అంటే, నేను పాము కరవబోయింది, నిన్ను కాపాడుకున్నాను అన్నాడు. ఆ పిచ్చోడు నమ్మేశాడు. పాము కరవబోతే పాము అని అరవాలి, లేదా పాము అతను లాగాలి, లోయలోకి దోస్తే చచ్చిపోడా. అది అర్థం చేసుకుంటా నన్ను కాపాడింది నాకు కాబోయే భార్య ఆ దేవత అని చెప్పేసి అనుకున్నాడు పిచ్చాడు కేతన్ అగర్వాల్. ఇక జూన్ 18న ఫుల్ ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకున్నారు ప్లాన్ అంతా. దెన్ ఈ చేతన్ బాబులాల్ చౌదరి గారు హుడీ వేసుకుని మొత్తం కప్పేసుకున్నాడు, ఎవరికి డౌట్ రాకుండా అన్నట్టు. బట్ అదే పట్టించింది వాడిని. వాడి ఫోను షాప్లోనే ఎక్కడో పెట్టి అక్కడ ఉన్నటువంటి వేరే వ్యక్తి ఫోన్ తీసుకొని వచ్చాడు. వీళ్ళు కేతన్ అగర్వాల్ తర్వాత ఏమన్నా సియా గోయల్ వచ్చేసి కారులో ముందెళ్తున్నారు, వెనకాల అడుస్తున్నాడు. దెన్ ఇంకా పోర్టుకు వచ్చారు. ఈ లోగడు పోర్టుకు వచ్చిన తర్వాత ఫోర్ట్ ఇంకా కోట దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైంది,
ఇక పక్కాగా ప్లాన్ తీసుకుంది కదా, ఎక్కడైతే సంపన్నం ఉందో ఆడ తీసుకెళ్ళింది. ఇక అక్కడ ఎవరు లేరు, సీసీటీవీ ఫుటేజ్ ఎవరు గమనించట్లేదు, తోసేసింది. కింద 400 అడుగులు పాపం పడ్డాడు, చనిపోయాడు. ఇక అప్పుడు బోరుని ఏడుస్తూ ఫోన్లు. ఇక వాళ్ళు ఇల్లు వచ్చారు. తీరా పోస్ట్ మార్టం చేస్తే కింద పడి చనిపోయాడయ్యా అని అన్నారు. అతను చనిపోయినప్పుడు కానీ అంత్యక్రియలు చేస్తున్నప్పుడు కానీ సియా గోయల్లో ఎక్కడా బాధ కనపడలా. దానికి తోడు పోస్టుల మీద పోస్టులు, వీడియోల మీద వీడియోలు పెట్టేసింది. నేను ఉన్నంగా నువ్వు ఎలా దూరం అయ్యావు, నన్ను ఒక్కదాన్ని ఉంచేసి నన్ను ప్రేమిస్తానని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయావా, నువ్వు లేని లోకంలో నేను ఉండగలనా, నా కోసం తిరిగిరా, ఓవరాక్షన్ చేస్తూ పోస్టులు పెట్టాను. అలా 4 రోజులు అయింది. జూన్ 18 చనిపోయాడు. 19, 20, 21వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎవరింటికి? కేతన్ అగర్వాల్ ఇంటికి. వాళ్ళ నాన్న విశాల్ అగర్వాల్, ఇక రిమైనింగ్ వాళ్ళ ఇల్లు ఉన్నారు. ఆడపిల్లలు ఉంటారు కదా, ఈమెను పక్క తీసుకెళ్ళి మామూలుగా అడుగుతూ ఉన్నారు అసలు ఏమైంది, ఎలా ఏంటని. ఈమె చెప్తున్న సమాధానాలు తేడా ఉన్నాయి అండ్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తేడా ఉన్నాయి. ఇక విశాల్ అగర్వాల్ కేసు పెట్టాడు. నాకు ఎందుకు తేడా కొడుతుందండి, ఒకసారి ఎంక్వైరీ చేయండి ఏదో ఉందని. అప్పుడు ఈ షియా గోయల్ ఉందా, దీని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, చేతన్ బాబులాల్ చౌదరి, వాడు వీళ్ళ కారుని ఫాలో అవటం, భయంకరమైన ఎండలో మొత్తం కప్పేసుకోవడం, డ్రెస్ వేసుకోవటం ఏంటి తేడా కొడుతుంది, ముందు నిన్ను పట్టుకుంటారా అన్న. పట్టుకున్నారు. ఎవడ్రా వీడని చూస్తే గత 6 నెలల్లో అక్షరాల సియా గోయల్కి వీడికి మధ్య 2044 కాల్స్ నడిచాయి. ఒక్క 6 నెలల్లో 2044 కాల్స్ అంటే ఏంది అసలు? అంటే కంటిన్యూగా మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. సేమ్ మేఘాలయ హనీమూన్ కేసు ఉందా, సేమ్ అదే. అక్కడ కూడా అంతే కదా, ఆ ఫోన్ నుంచి భయంకరంగా మాట్లాడుకుంది అవతలవాడితో. మాట్లాడింది, ఏంద్రా ఇన్ని ఫోన్స్ ఉన్నాయి ఏంట్రా అంటే నా లవర్ అని చెప్పాడు. ఇక సియా గోయల్ని పట్టుకొచ్చి విచారణ చేస్తే అవును మేము ఇద్దరు ప్రేమించుకున్నాం, ఇంట్లో చెప్పాలంటే భయం వేసింది, ఇక దాంతో కేతన్ అగర్వాల్ని పెళ్లి నాకు ఇష్టం లేక చంపేశాం నేను అని అంది. దెన్ ఇప్పుడు విశాల్ అగర్వాల్, ఎవరు? కేతన్ అగర్వాల్ నాన్న, ఒక్క మాట మాకు చెప్తే ఏమైంది, మేమే ఆపేవాళ్ళం కదా, నా బిడ్డ ఇప్పుడు చనిపోయాడు, ఎవరు తీసుకొచ్చిస్తారు నా బిడ్డని, పోనీ మీ ఇంట్లో చూడడానికి భయం అయితే మాకు చెప్తే, నా ఫ్రెండే కదా వాడు, 40 సంవత్సరాలు నాకు తెలుసు కదా మీ నాన్న, నేనైనా వాడికి చెప్పాడు కదా పప్పని అన్నాడండి. దారుణం ఇదైతే. సో దీని యొక్క కామ పిచ్చి, మద పిచ్చి, ఆ పక్కనటువంటి ఆ చేతన్ చౌదరి యొక్క పిచ్చి కలగలిపి ఓ కుటుంబాన్ని ఈరోజు రోడ్డును పడేసింది. 100 కోట్లు ఉంటే ఏంటండి ఆస్తి అంటారు, అనుభవించడం లేనప్పుడు పాపం పెంచుకున్నటువంటి 20 సంవత్సరాలు కొడుకు లేనప్పుడు. ఇక వీళ్ళు చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు వేరే వేరే చోట్ల. వైభవ్ అగర్వాల్ అని చెప్పేసి మొన్న 2024లో అనుకుంటా, 2024 అక్టోబర్ సెప్టెంబర్, పోష్ కారు, వాడు మైనరు, దారుణంగా గుద్ది ఇద్దరిని చంపేశాడు. వాడు మైనర్ కదా, వాడిని తప్పిన ట్రై చేశారు. వాళ్ళ నాన్న పేరు కూడా విశాల్ అగర్వాల్. సో ఆనాడు తమ్ముడు తప్పించుకున్నాడు, ఈరోజు అన్న చచ్చిపోయాడని అంటున్నారు. ఇదే కర్మ సిద్ధాంతం అన్నారు. ఒరే బాబు, వైభవ్ అగర్వాల్ నాన్న పేరు విశాల్ అగర్వాల్, వాళ్ళు రియల్ ఎస్టేటే చేస్తారు. ఇక్కడ వచ్చేసి కేతన్ అగర్వాల్ నాన్న పేరు విశాల్ అగర్వాల్, వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. బట్ బోత్ ఆర్ డిఫరెంట్, ఇద్దరు కూడా వేరు వేరు వాళ్ళు. ఓకేనా? దయచేసి కర్మ సిద్ధాంతం అంటూ చనిపోయిన కేతన్ అగర్వాల్ యొక్క ఆత్మను క్షోభ పెట్టకండి ప్లీజ్. ఓవరాల్గా అసలు ఈ కేసులో కేతన్ అగర్వాల్ ఏమాత్రం ఆలోచించినా, ఇదేంట్రా బాబు పాము అని చెప్పి లోయలోకి వేసింది నన్ను, పక్కకలాగా లేదా పాముని అరవాలి కదా, నన్ను చంపడం ట్రై చేశాను, చిన్న ఆలోచన తనకు వచ్చేసరికి బతికేసాడండి. ఈ వీడియో కండిషన్ మీకు అర్థమైందా? అమ్మ నాన్న పెళ్ళిళ్ళు అంతా కూడా ఒక పెళ్ళి అన్నప్పుడు 1కి10 క్రాస్ చెక్ చేయండి, 1కి10 మరలా ఆలోచించండి. ఎంగేజ్మెంట్లోనే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి, హావభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉన్నారు ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు కూడా సోనము క్లియర్గా ఎంగేజ్మెంట్లో ఇష్టంగా లేదు. ఇక్కడ ఈమె మరి ఎలా ఉంది ఏంటంటే ఎవరు చెక్ చేయలేదు. బట్ చనిపోయిన తర్వాత క్రాస్ చెక్ చేసినప్పుడు మాత్రం మొత్తం తేడా ఉంది, అందుకే దొరికేసింది.